బైబిల్లో నక్షత్రాల గురించి స్పష్టంగా రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయములో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రకాశించాలి, మన ముఖము ప్రకాశించాలి. అందుకనే ఆయనే ఎవరు, యేసన్న గారు అంటాడు, పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు దానియేలు ద్వారా. మనము బుద్ధిమంతులం కావాలి. ఈ సమాజం ఎవరిని కోరుకుంటుంది? బుద్ధిమంతులనా బుద్ధిహీనునా? బుద్ధిమంతునే కోరుకుంటుంది. మరి దేవుడు కూడా బుద్ధిమంతుడు కావాలనుకుంటున్నా బుద్ధిహీనునా? నువ్వు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వల్ల ప్రకాశిస్తావని దేవుడు అంటాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? వాక్యానుసారంగా ఉంటాడు. ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తాడో చూడండి ఒకసారి దానియేలు గ్రంథము. ఎందుకు దానియేలు ఈ రీతిలో బుద్ధిమంతుడు అని చెప్పి, లేదా ఆకాశ నక్షత్రముల జ్యోతుల వల్ల ప్రకాశిస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనం 6వ అధ్యాయం. ఇట్టి శాసన సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. బుద్ధిమంతుడినే 3 ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, 3 ప్రార్థన చేస్తున్నాడు. ఇతనికి ద్రాక్షరసం తాగవలసిన సమయం వచ్చినప్పుడు అవకాశం ఉన్నది, వదులుకుంటున్నాడు. ఇతనికి పంది మాంసం ఇంకా వివిధ రకాల హేయ వస్తువుల మాంసం తినవలసిన సమయం వచ్చింది. అయినను ఈయన ఏం చేస్తున్నాడు? వదులుకుంటున్నాడు. ఈరోజు సంఘాలకు వెళ్తూ కూడా హేయమైన పంది మాంసం తినేటోళ్ళు కూడా ఉంటారండి. సచ్చిన వాటి మాంసం తినేటోళ్ళు కూడా ఉంటారండి. కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు ఉంటారండి. ఊదికడ్డీలు ముట్టించేటోళ్ళు ఉంటారండి. మొన్న ఒక దగ్గరికి మేము వెళ్తే ఆమె 2 కొబ్బరికాయలు పట్టుకొని వచ్చింది. ఆమె ఎంత దారుణం. మొన్న ఒక దగ్గరికి పోయినాం, కొబ్బరికాయలు నవధాన్యాలు పట్టుకొని వచ్చింది. ఎంత దారుణం. ఏంది క్రైస్తవులం మనం? ఈ కొబ్బరికాయ ఎక్కడిది? ఈ నవధాన్యాలు ఎక్కడిది? ఇది దర్వాజలకు కట్టుడు ఎక్కడిది? పునాది రాయిల పోసుడు ఎక్కడిది? చెత్త తీసి అవతల పారేయండి. ఉదయాన్నే పోయి చెప్పొచ్చిన పద్ధతులు గివి, విధానాలు వియ్యి. అందుకనే వాక్యం అంటుంది, కాపరి లేని గొర్రెలాట చెదిరిపోతా ఉంటాయట. బైబిల్ వాక్యం నాయకులు లేని జనులు చెడిపోతారని రాయబడింది. ఒక నాయకుని కింద కట్టుబడి ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి దైవజనమా, ఈ బుద్ధిమంతుడు ప్రకాశిస్తున్నాడు. ఈయనకి ఎవరు చెప్పారు? తల్లి చెప్పలేదు, తల్లి తండ్రి చచ్చిపోయారు, దానియేలు తల్లిదండ్రి. గమనించండి, అంతే కదా దైవజనుడా. కొంతమంది యవనస్తులను పట్టుకొని మంచిగా ఆ బబులోను రాజ్యంలో, కల్దీల దేశంలో వీళ్ళు నాకు పని చేస్తారు, వీళ్ళు నాకు అవసరం పడతారని తెచ్చుకున్నాడు. పనులు చేపించడం కొరకే దానియేలుని, షద్రెక్ని, మెషక్ని, అబద్నెగోల్ని, హేజ్కేల్ని, ఎజ్రాని, నెహెమ్యాని, మొర్దుకైని, ఎస్తేర్ని, వీళ్ళందరూ ఎక్కడా? వీళ్ళందరూ గ్రంథాలు రాసుకున్నది బబులోన్లోనే. బానిసలుగా కొనిపోబడ్డారు. వీళ్ళు ఎందుకు? వీళ్ళ అవ్వ అయ్యా దేవుని మాట వినక పిల్లలు ఎక్కడికి పోయారు? బానిసలుగా పోయారు.
అమ్ముడు పోయారు, వారు గుంజుకొని పోయారు. చాలా మందిని కత్తివాత చేత హతము చేస్తే బలిష్టముగా అందముగా ఉన్న వ్యక్తులను తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ రాజు నిర్ణయించిన భోజనం కాడికి వచ్చేసరికి రాజు నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను ఈ అపవిత్రమైనది తిని అపవిత్రమైనది తాగి నన్ను నేను అపవిత్రపరచుకునని చెప్పి అవకాశం ఉన్నప్పటికీ పాపము చేయకుండా ఈ బుద్ధిమంతుడు కాపాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. అందుకనే ఈయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఒక నాయకుడిని నక్షత్రంగా పోల్చాడు. చూడండి, ఒక ప్రకటన గ్రంథము నక్షత్రం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 20వ వచనం. అనగా 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, కాపరులు, నాయకులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక నక్షత్రముగా ప్రకాశించే వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యెషయా గ్రంథములో ఇంకా వివిధ గ్రంథాలలో ప్రవచించబడ్డది. యాకోబులో నక్షత్రము ఉదయించెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక నక్షత్రముగా పోల్చబడి ఉన్నది. నక్షత్రం ఎందుకంటే ఆయన బుద్ధిమంతుడు, ఆయన యథార్థపరుడు, ఆయన ప్రకాశించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 7 నక్షత్రములు 7 సంఘపు దూతలకు సూచనగా చెప్తున్నాడు ఆయనే. నీవు కూడా బుద్ధిమంతుడవైతే, నీవు కూడా యథార్థవంతుడవైతే నిన్ను కూడా దేవుడు ఏమంటున్నాడు? నిన్ను కూడా ఒక నక్షత్రముగా దేవుడు చేస్తాడు. నిరంతరము నువ్వు ప్రకాశిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాను. లైటింగ్ ఎవరు నీకు పెట్టాల్సిన అవసరం లేదు, ఛార్జింగ్ ఎవరు నీకు పెట్టాల్సిన అవసరం లేదు. 24 గంటలు నువ్వు ప్రకాశిస్తూనే ఉంటావు. మనం ఒక రోజు 2 రోజులు సీరియల్గా కనుక చికెనో లేకపోతే మంచి గొర్రె మటనో తిన్నామనుకో, గొర్రె మటన్ తింటే చాలా మందికి పడదు, మోషన్స్ అవుతాయి. నీ ముఖం చూడవాలిక ఉంటుందా? కూలగల పడిపోతాంటావు. ఇట్లా ప్రకాశిస్తుందా నీ ముఖం? దేవుడు అంటా ఉండు, బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రముల వలె, ఆకాశ మండలంలోని నక్షత్రం వలె ప్రకాశిస్తా. నిరంతరం వాడిపోయే సూచన ఉండదు. ఎండ దెబ్బ కాదు, నీడ దెబ్బ కాదు, ఏది నీకు తగలదు. నన్ను ప్రకాశింపజేస్తానంటాడు ఆయన. 2012-13 ప్రాంతములో నా భక్తి సన్నగిల్లే సమయంలో నన్ను నడిపించే నాయకులు సరిగ్గా లేక, నా భక్తి సన్నగిల్లే సమయంలో ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం చూయించిండు. ఇంతకుముందు చెప్పిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈరోజు భక్తిలో లేడు, ఆ రోజు భక్తిలో ఉన్నా. 6 ఏళ్ళు, ఒక్కొక్క చెయ్యికి 6 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. ఈ ఊళ్ళో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. మొత్తం 4 6లు ఎంత? 24 ఏళ్ళ కలిగిన వ్యక్తి ఉన్నాడు ఈ ఊళ్ళే. ఆయన నేను ఇద్దరం ఒక దగ్గర ఉన్నాం. ఆయనను అకస్మాత్తుగా పాతాళములో నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి తీసుకొని పోయి అగ్నిగుండంలో వేశారు. అరే, ఈయన దేవుని నమ్ముకున్నాడు కదా అని చెప్పి నేను అనుకోగానే తీసుకుపోయి అందులో వేసిరు. శూలాలతో పోతారు. ఒక్కొక్కరు తక్కువ లావులేరు, బొర్రలు వేసుకొని ఇట్లా ఈటలు పట్టుకొని ఉన్నారు. ఇక నా దగ్గరకు వచ్చి పట్టుకొని రావడానికి వచ్చిర్రు. రాగానే శూలాలు పెట్టిట గురి చూడగానే అకస్మాత్తుగా నేను ఆకాశం పైకి వెళ్ళి ఆకాశ నక్షత్రములో ఒక జ్యోతి వలె నేను గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అప్పుడు నాకు ఆ మాట జ్ఞాపకం, నాకు తెలియదు. నేను ఒక విశ్వాసిని అప్పుడున్న స్టేజ్లో, కానీ ఇప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన దాన్ని బట్టి చెప్తున్నాను. బుద్ధిమంతులుగా ఉన్న వ్యక్తులను ఆకాశ నక్షత్రముల వలె జ్యోతుల వలె ప్రకాశింపజేస్తాడు. నీకు దర్శనం అనేది ఉండాలి, గురి ఉండాలి. ప్రతి విశ్వాసికి ఒక దర్శనం ఉండాలి, ఒక గురి ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో
కొంతమంది గురించి ప్రార్థనలో ఉన్నప్పుడు నాతో సాహసం చేస్తున్న వ్యక్తుల గురించి, వాళ్ళు భక్తిలో ఉన్నప్పుడు వారి గురించి దేవుడు నాకు చూపెట్టాడు. ఇప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నావు, కానీ కొద్ది దినాలలో నువ్వు దేవునికి విరోధంగా ఉంటావు. నేను ఎత్తబడుతున్నప్పుడు నువ్వు మోకరించి ఏడుస్తున్నావు, జాగ్రత్త పడు అని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. దైవజనమా, హల్లెలూయా. మన ఫ్యూచర్ దర్శనం అంటే ఏంటి? మన ఫ్యూచర్లో ఏం జరగబోతుందో దేవునికి తెలుసు. ఆ దర్శనం కలిగి ఉండడం కొరకు తీవ్ర ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ చరిత్రను తిరగ రాస్తా ఉంటాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నువ్వు ఇప్పటి వరకు నీచమైన జీవితం జీవించుకుంటున్నావు కావచ్చు, ఇప్పటి వరకు దేవుని అవమానపరుస్తున్నావు కావచ్చు, ఇప్పటి వరకు దేవునికి విరోధంగా ఉన్నావు కావచ్చు. ఈ రోజైనా నువ్వు ఒక తీర్మానం, ఈ రోజు నుండి ప్రభువా ఆకాశ నక్షత్రములో జ్యోతుల వలె ప్రకాశించేందుకు నేను ప్రయాస పడతా ప్రభువా. అందుకనే ప్రసంగి ఏమంటాడు? 3వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మానవుడట ఈ భూమి మీద సూర్యుని కింద ఉన్న వ్యక్తులందరూ పడే పాటలన్నీ ప్రయాసం అంతా వ్యర్థం అంటున్నాడు ఆయన. వ్యర్థం 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 సమస్తము వ్యర్థము. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అంటాడు, అందము వ్యర్థము, సౌందర్యం మోసకరము. సమస్తము వ్యర్థమే. దీని కొరకు మనం ఎక్కువ ప్రయాస పడుతుంటాం. కానీ పౌలు అంటాడు, ప్రియులారా ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ లోకంలో మనం చేసేదంతా వ్యర్థం, కానీ ప్రభునందు మనం పడుతున్న ప్రయాసం అస్సలే వ్యర్థము కాదు. నువ్వు నలుగురికి సువార్త చెప్పావా? నువ్వు ఈరోజు ఉపవాసం ఉన్నావా? మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అంటున్నాడు ఆయన. తృప్తిపరిచే దేవుడు ఆయనే. నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఏ నీతి? దేవుడిచ్చే నీతి కొరకు, దేవుడిచ్చే సమాధానం కొరకు, మనుషులకు కనపరుచుకునే విధంగా కాదు. అందుకని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఉపవాసం మనుషులకు కనపడే విధంగా ఉపవాసం ఉండి గుద్దుకుంటా, తన్నుకుంటా, కేకలు పెట్టుకుంటా, బొబ్బలు పెట్టుకుంటా వాళ్ళు ఉపవాసం ఉంటా ఉన్నారట. మమ్మల్ని ఎందుకు చూడవు అని చెప్పి అంటా ఉంటే, మీరు గిట్ల నా ఉపవాసం ఉంటే ఇది సరైన ఉపవాసము కాదు. మీరు ప్రకాశించాలి అంటే మత్తయి సువార్తలో ఉంటది, నువ్వు రహస్య గదికెళ్ళి, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్య గదికెళ్ళి ప్రార్థన చేయాలి. నీ తలంటుకోవాలి, నువ్వు ప్రార్థన చేయాలి. రహస్యమందు చూచువారు నీకు ప్రతిఫలం ఇచ్చులాగున ప్రార్థన చేయాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆత్మను కలిగి ఉంటే ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాడు. ఆత్మను కలిగి ఉండం కదా మనం ఉండాలి. దైవచనం, నేను మీకు వ్యతిరేకంగా చెప్పట్లే, మిమ్మల్ని ఎగతాళి చేయట్లే. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మను కలిగి ఉండాలి. ఈ ఆత్మ మనల్ని పడుకోనియదు, ఈ ఆత్మ మనల్ని పాపం చేయనియదు. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పాపం చేయనియదు. నువ్వు ప్రకాశించడం కొరకు నిత్యము ఛార్జింగ్ పెడతా ఉంటాడు ఆయన. ఉద్యోగం తీసుకొస్తా ఉంటాడు నీలో. నీకు ఒక మంట. ఏలియా ఆత్మ స్వభావం కలిగి ఉన్నప్పుడు ఆత్మ చేత రథము కంటే వేగంగా ఎలా పరిగెత్తగలిగాడు? ఆకలి అవుతుంది ఏలియాకు, అయినా నువ్వు రథము కంటే వేగంగా పరిగెత్తగలుగుతావా? నువ్వు పరిగెత్తలేవు. గుర్రము కంటే ఎవడు వేగంగా పరిగెత్తగల? మనిషి పరిగెత్తుతాడా? గుర్రము రథానికి ఉన్నది. రథము మీద అహాబురాజు వెళ్తా అంటే అతని కంటే వేగంగా పరిగెత్తగలిగాడు ఏలియా. అతని కంటే ముందుగా వెళ్ళాడట ఆత్మను పొందుకొని ప్రకాశిస్తున్న ఏలియా. ఈ నక్షత్రాలు, ఈ 7గురితో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ మొదటి ప్రేమ మర్చిపోయినావు పాస్టర్, నీ మొదటి ప్రేమ మర్చిపోయినావు. సంఘపు దూతకి ఇలాగూ రాయము అంటున్నాడు ఆయన. పాస్టర్ కరెక్ట్ ఉంటే విశ్వాసులు, పాస్టర్ కరెక్ట్ ఉన్నా కొందరు విశ్వాసులు మొండ్లుంటారు. ఉండరా? గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ కరెక్ట్ ఉంటే విశ్వాసులు కరెక్ట్ ఉంటారు. విశ్వాసులు కరెక్ట్ ఒకవేళ లేకపోతే యోహాను సువార్త 15వ అధ్యాయ ప్రకారం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తా ఉంటాడు. ఎందుకు పోయినాయి మన దగ్గర ఉండాలి కొన్ని ఆత్మలు? బయటికి ఫలించలేకనే బయటికి వెళ్ళిపోయాయి. ఫలించలేకనే. హల్లెలూయా. బయటికి ఎందుకు వెళ్తాయి? ఫుడ్ తక్కువైందా? అద్భుతాలు తక్కువైతేనే? ఇక్కడ వాక్యం తక్కువైందా? ఏం తక్కువైతుంది?
దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొర్రెలు కాసుకొని బర్రెలు కాసుకొని దగ్గరికి ఎందుకు పోతా ఉన్నారు? హల్లెలూయా. ఫలించకనే పక్కకు వెళ్ళే పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి? నాలో ఫలింపని తీగ ఆయనే వెళ్ళి పుట్టించేది ఎవరు? దేవుని నామానికి మహిమ కలుగు. అపోస్తుల కార్యములో వారందరూ యూదా సమరయ బూదిగంతముల వరకు ఎందుకు చెదిరిపోయారో తెలుసా? అపోస్తులు వేసిన పునాది బాగున్నది, కానీ అందరూ ఒక దగ్గరనే రోజు ప్రార్థన పెట్టుకుంటారు అట. బయటికి పోయి చెప్పులు లేదు వాళ్ళు. దేవుడు ఏం చేసిండు తెలుసా? వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ని పుట్టించిండట దేవుడు. వాళ్ళు అప్పుడు డిస్టర్బెన్స్ ద్వారా బయటికి వెళ్ళిపోయి యూదా సమరయ బూదిగంతముల వరకు చెదిరిపోయి అక్కడక్కడక్కడక్కడక్కడ ఏం చేశారట? స్థిరపడి అక్కడ సంఘాలు స్థాపించడం ప్రారంభం చేశారట. అప్పుడు దైవ చిత్తం అర్థమైంది. నిన్న నేను ఒక ప్రసంగం చేశాను. ఒక దైవజనం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రసంగం చేశాను. కొన్నిసార్లు దేవుడు దైవజనునికి బయలుపరిచినప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి దైవజనుడు అరే ఇక్కడ సిచ్యువేషన్ వేరున్నది, దేవుడు ఒకటి మాట్లాడుతానని చెప్పి నిర్లక్ష్యం చేసి ప్రార్థన చేస్తుంటే ఇర్మియాను దేవుడు ఎక్కడికి పంపించిండు? కుమ్మరి దగ్గరికి పంపించిండు. అక్కడ నా మాటలు నీకు తెలియజేత్తపో, నువ్వు ప్రార్థన ఉన్నప్పుడు నేను తెలియజేస్తే నువ్వు వింటలేవు కదా, అక్కడ నా మాటలు తెలియజేత్తపో అని చెప్పి కుమ్మరి వాని ఇంటి దగ్గర దేవుని మాటలు దేవుని చిత్తాన్ని తెలియజేసిండట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనమా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పలికిస్తున్న ఒక్కొక్క మాట మన హృదయంలో చేర్చుకోవాలి. అవి నీరు కట్టి ఫలించే విధముగా మనం జీవించాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలకు 7 దూతలకు రాస్తే 2 సంఘాలు మాత్రమే కరెక్ట్గా ఉన్నాయట. 2 సంఘాల వ్యక్తులు మాత్రమే కరెక్ట్గా ఉన్నారట. కడమ 5 సంఘాల వారు దేవుడు దూషించుడు. నా నోట్లోకి వెళ్ళి నేను ఉమ్మేసిన నా నోట్లోకి వెళ్ళి ఉమ్మేసుడు అంటే ఏది? కానీ వద్దు పో, నువ్వు ఫలించవు. హల్లెలూయా. మనము దేవుడు కొన్ని కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ. కొంతమందిని దేవుడు పిలుస్తున్నాడు. ఎవరైనా పక్కకు పోయే వాళ్ళకన్నా చెప్తున్నామా? మా చర్చిలో దేవుడు మా దైవజనుని ద్వారా దేవుడు ఇట్లా పిలుస్తున్నాడు, దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు, మీరు రండి, దేవుడు మీ పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తాడని అన్యజనులకు చెప్పండి, అవతర విశ్వాసులకు చెప్పొద్దు సుమా. సంఘాలను దోసుక తినే వ్యక్తి అనుకుంటారు. ఇస్సాక్ అన్న అబ్రాహాం వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి ఇక్కడికి వచ్చారు తప్ప నేను వాళ్ళను గుంజుకోలే ఆ సంఘం నుండి. అంతేనన్నా? దేవుని నామని సీనన్న ఫ్యామిలీ కూడా వాళ్ళ సంఘం నుండి దోసుకోలే. సంసోను వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ సంఘం నుండి దోసుకోలే. వాళ్ళ దైవజనులు వాళ్ళని నిరుత్సాహపరిచినప్పుడు కన్నీళ్లు విడిచి మేము ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడి సంఘాన్ని చూపెడితే వచ్చిన వాళ్ళు, కానీ పక్క చర్చి సభ్యులను గుంజుకునే స్వభావం నాకు లేదు. హల్లెలూయా. ఎందుకంటే అట్లా నేను కూడా దొంగ కాపరిని అయితా. అక్కడికి పోయి నువ్వేం చెప్తా? పలానోడు అంటే పలానోడు మంచిగా చూసుకుంటాడే కూడా మాయమాటలు చెప్పి అద్భుతాల పేరు చెప్పి పిలుచుకొచ్చినావు కాదురా గాడిదే అని నన్ను దంతడక్కడ మీ అందరి ముందట. అందుకనే నాకు భయం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అంతే కదా దైవజనుడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతమంది సంఘం ఉన్న చాలు, దేవుడు ప్రకాశింపజేస్తాడు. అందుకనే ఒకానొక దినాన 2 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటి ఆ దర్శనం? దూర ప్రాంతానికి నేను వెళ్ళానట. అక్కడికి మందిరపు ట్యూబ్ లైట్ల వెలుతురు కొడుతుంది. అక్కడికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ట్యూబ్ లైట్ల వెలుతురు అక్కడికి కొడుతుంది. ఇది బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో వాక్యం రాయబడింది 60వ అధ్యాయంలో. చూడండి దైవజనమా ఒకసారి. 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కటిక చీకటి కమ్ముతుంది. కటిక చీకటి అంటే దేనికి సాదృశ్యం అంటే సాతాను, లూసిఫర్ ఆత్మకు సాదృశ్యము. చీకటి ప్రపంచానికి ఏంటి? మాదిరి అయి ఉన్నది అది చీకటి ప్రపంచానికి. కాబట్టి జనములను కమ్ముతా ఉన్నది. లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది.
జనములు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఆ రాత్రి దర్శనములో దూర ప్రాంతానికి వెలుతురు కొడతా ఉన్నది. దూర ప్రాంతము నుండి వెలుగుకు అనేకులు వచ్చే విధంగా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాము దైవజనమా. దాని వారము తర్వాత యూట్యూబ్ ఛానల్ పరిచర్య ప్రారంభమైంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనము అందుకని అంటున్నాడు. మోషే ఏమంటాడు? నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఊరికే నిలుచుండు. చూడండి ఆ భాగము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను హింసించిన ఫరో రాజు వాళ్ళని తోలిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి నిలబడి, అయ్యో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినవయ్యా అని మోషేతో వాళ్ళు సంభాషణ చేస్తున్నప్పుడు ఫరో అతని సైన్యము మరలా తరుముకుంటూ వస్తూ ఉన్నది ఇశ్రాయేలు ప్రజల్ని మరలా తీసుకొని పోవాలని. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు సనగడం గునుగడం. మనకు విశ్వాసులకు ఉన్న పని ఏంటంటే, మంచి జరుగుతున్నావు మా పాస్టర్ మంచి ప్రార్థన పరుడు, అసలు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతం. ఏదన్నా సడన్గా వాళ్ళు చేసుకున్న మిస్టేక్ని బట్టి ఏదన్నా జరిగింది అనుకో, లేదా దేవుడు శ్రమగుండా నడిపించి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి శ్రమగుండా నడిపిస్తా ఉంటే ఏం ప్రార్థన ఏం జరుగుతుందని ఆడ. ఇది మన పద్ధతులు. అందరిని అంటలేను, నిరీక్షణతో వేచి చూసే వ్యక్తుల గురించి కాదు మాట్లాడేది దేవుడు, సనిగే వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రెండు నక్షత్రాలు ప్రకాశించాయి, కాలేబు యెహోషువ. స్టార్టింగ్ నుండి అక్కడికి పోయి ప్రకాశించారు వాళ్ళు. మేము స్టార్టింగ్లో వాగ్దానం పొందినాం. వీళ్ళే చెప్తారు, అందరు వచ్చి అయ్యా మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమేం చేసిరే అని చెప్పి అంటే యెహోషువ అంటాడు, మమ్మల్ని భయంకరమైన బండలు మోపించిండు, నేను శిల్పాలు చెక్క పెట్టేది నన్ను. ఇంకెవరన్నా ఉన్నారా చెప్పేటోళ్ళు? వీళ్ళందరి దగ్గరికి వచ్చి రాలేదా? గమనించండి. హల్లెలూయా. అక్కడ ఇద్దరి మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ సైడ్ ఫరో ఉన్నాడు, ఈ సైడ్ ఏమున్నది? ఎర్ర సముద్రం. దేవుడు పరీక్షిస్తాడు నిన్ను కొన్నిసార్లు కష్టాల పాలు చేసి. దేవుడే పరీక్షిస్తాడు. అప్పుడు నువ్వు సనగొద్దు, గునుగొద్దు. ప్రార్థన మీద బైబిల్ కొంతమంది ఇసిరేసేటోళ్ళు కూడా ఉంటారు. కోపం వచ్చి ఏం ప్రార్థనే, నువ్వు నన్ను ఊరికే నువ్వు తీసుకపోతే వచ్చినా నేను అడిగాను, లేకపోతే వద్దునా అని కూడా అనేటోళ్ళు ఉన్నారు. అక్కడ తీరుంటారు, ఇటుకి రాగానే అన్న ప్రార్థన చేయి నాతోటి. కానీ దేవుడు నాకు కొన్ని వరాలను ఇచ్చిండు, నాకు దర్శనాలు చూపెట్టిండు. ఆ వ్యక్తి మనసులో ఏమనుకుంటాడో కూడా రానున్న దినాలలో చెప్పే అభిషేకాన్ని కూడా ఇచ్చిండు. నాకు దర్శనం నాకు చూపెట్టిండు దేవుడు. అప్పుడు ఆ డైరీలో రాసుకున్నా. అసలు ఒక వ్యక్తికి ఆ సమస్య ఎందుకు వచ్చింది అని దేవుడు చూపెట్టి అది నెరవేర్చిండు. ఒక ఆయనకు పక్షవాతం వచ్చింది, ప్రార్థన చేయంటే అతని కొరకు వచ్చి నేను ప్రార్థన చేస్తే ఎవడు శాతపడి చేస్తే అతనికి పక్షవాతం వచ్చిందో పోయి చెప్పిన. ఆ వ్యక్తి పేరు చెప్పలే, వాళ్ళ భార్య ఇట్లా అంటాంది, చెప్పకంటాంది. చెబితే పోయి పొడతాడు కదా ఆయన. హల్లెలూయా. ఇంటికాడను ఇక్కడను ఒక్క తిరుగుండండి. మరి ఇంతమంది ముందట నువ్వు ఇంటికాడకి ఇది అనుకొని వచ్చినావంటే పరువు పోతుంది. పోక ముందుకే దేవుడు వరాన్ని నాకు ఇచ్చిండు కాబట్టి జాగ్రత్త పడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ టెస్ట్ చేసిండు. టెస్ట్ వీళ్ళు ప్రకాశించాలి అంటే వీరికి టెస్ట్ పెట్టాలని చెప్పి టెస్ట్ చేస్తే మోషను మేము ఐగుప్తుల కుండల కాడ వండుకొని తిన్నోళ్ళం, ఐగుప్తులకు దాసులం అవుతామంటే నువ్వు ఈడికి పట్టుకొచ్చి మమ్మల్ని ఆగం చేస్తాను మోసే అని చెప్పి అంటాను. వాడిని నరకరావని పొడవరా, రాళ్ళు అందుకోర్రా అని చెప్పి సముద్రపు ఒడ్డునున్న రాళ్ళందరూ మనసుకోటి పట్టుకొని వచ్చి నిలబడ్డరట. అప్పుడు ఈయన మోసే పోయి మొరపెట్టగానే మోసే ఎందుకు నువ్వు మొరపెడతావు? ఆల్రెడీ ప్రార్థన చేసి ఉన్నావు నువ్వు బిడ్డ. పోయి ఆ ఎర్ర సముద్రము వైపు నీ కర్రను చాపు అని చెప్పి అనగానే కర్రను చాపిండట. అంతే, రాత్రంతా గొప్ప గాలి వచ్చి సముద్రము 2 పాయలైంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉంటే, సనగకుండా గునగకుండా ప్రార్థన జీవితము కలిగి ఉంటే
ఎర్ర సముద్రము లాంటి శ్రమలు కూడా నీ ఎదుట 2 పాయలు చేయబడి మార్గము మధ్యలో నుండి నీకు దేవుడు దారి ఏర్పాటు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడతాం. దైవజనమా, మా ఇల్లు కాలిపోయి భయంకరమైన కష్టములో ఉన్నప్పుడు మా బావ నాకేం చెప్పిండంటే, అరే ఇగో నీకు నేను టేక్ కర్రలు ఇస్తాను, బొద్దుకొండకు రారా అని చెప్పిండు. ఇప్పుడు ఆ మంచం అదే. రారా అంటే పోయినా. మరి వస్తా అంటే భూపతిపేట దగ్గర చెక్ పోస్ట్ ఉన్నది, ఎట్టనే బావంటే ఏం కాదు వాళ్ళు ఆటోలు చూసుకుంటారా అని చెప్పి అంటే, ఆటో ఓడు అక్కడికి రాగానే గజ 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 వణుకుతాడు. నేను కళ్ళు మూసుకొని పండ్లు బిగబట్టి ప్రార్థన చేస్తాను, ప్రభువా తప్పించు, ప్రభువా తప్పించంటే అప్పుడు ఏం జరిగింది తెలుసా? గమనించండి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆటో వస్తుండగా చూడండి, ఆటో వస్తుండగా అకస్మాత్తుగా ఒక కారు అడ్డం వచ్చింది. చెక్ పోస్ట్ కారు అడ్డం వచ్చింది. ఈ కారు ఆడికి రాగానే స్పీడ్ బ్రేకర్ ఉంటుంది చెక్ పోస్ట్ దగ్గర. ఈ చెక్ పోస్ట్ కాడ ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఇక గజ 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 ఉరుకుడు ప్రార్థన చేస్తాను నేను. గమనించండి. ఈ ఆటో పోతాంటే ఇప్పుడు వెనక అవి పొడుగు ఉంటాయి కదా, అడ్డయి కాదు, మంచానికి అడ్డపట్టెలు కాదు, నిలువు పట్టెలు. ఆటో బయటికి వెళ్ళినాయి పత్తగట్టాం. ఇక ఇట్లా ఆటో పోతాంటే ఆడికి రాగానే స్పీడ్ బ్రేకర్ స్లో అయింది. కారు సప్పుడు వచ్చి ఆగి మాతో పాటు దాటుకుంటూ వచ్చింది చెక్ పోస్ట్ దాటుకుంటూ. గట్టిగా చప్పట్లు. ఎంత అద్భుతం! అట్లాంటి ఆశ్చర్యకరుడు అండి మన దేవుడు. అప్పుడే రావాల్సిన సిచ్యువేషన్ ఏంటి? నా కొడుకు అక్కడ భయపడతాడు, బిడ్డ వెళ్ళు సాటుండు. హల్లెలూయా. ఆటో పట్టుకుంటే ఆటో ఎన్ని పైసలు ఎత్తారు? కేకిది తెల్ల కర్ర, మంచం చేయించుకోలే, ఇక్కడికి వచ్చి దాన్ని చేయించుకుని ఇంకా సాక్ష్యం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంది కండాల పడకుండా నిన్ను కాపాడే దేవుడు ఆయనే. చేతపడి చేసేటానికి మరుగు చేస్తాడు నీ అభివృద్ధిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీ ఆరోగ్యానికి నిన్ను బలపరిచే దేవుడు ఆయనే. ఎంత అద్భుతం! నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించినండి. అకస్మాత్తుగా ఒక వ్యక్తి అడ్డం వచ్చినట్టు వచ్చి ఎన్నోసార్లు ఇలా నన్ను తప్పించుడు. దైవజనమా, నిన్ను తప్పించడా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు భయముతో వణుకుతో ప్రార్థన చేసినప్పుడు, అక్కడ మోస చేసిన ప్రార్థన, వాళ్ళు సనిగిరు గొనిగిరు మోస చేసిన ప్రార్థన బట్టి 2 పాయలు చేపడిన తర్వాత బయటికి వెళ్ళినాక అప్పుడు పాట పాడతారట. ఇంక అప్పుడు వెళ్తానే ఈ సంతోష గానాలు. మిరియామి అట తంబుర పట్టుకున్నదట. పట్టుకొని పాట పాడంగానే ఇక అందరు లేచి ఆటలు కాదు పాట. మరి అంతకుముందు దేవునికి లేదా బాధ? ఒరే, మీరు మేలు జరిగితే ఒక రకంగా ఉంటారు, కీడు జరిగితే ఒక రకంగా ఉంటారా? మీరు బతుకుటకు అర్హులు కాదురా. మనల్ని కూడా అట్నే అనుకుంటాడు దేవుడు. గమనించండి. హల్లెలూయా. మంచి జరిగితే ఒక రకంగా, చెడు జరిగితే ఒక రకంగా మన మనసులో కూడా సనుక్కున్నా ఆయన ఎక్కడున్నాడు? ఇంతకుముందు దైవజనుడు చెప్పిండు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నది. ఇక్కడనే ఉండి చూస్తూ ఉంది నీ బుద్ధి, నా బుద్ధి, మన బుద్ధులన్నీ ఆయన చూస్తూ ఉండు. మనము ఎట్లా బయట ఎట్లుంటున్నాము, చర్చిలకు వచ్చినాక ఎట్లుంటున్నాము దేవునికి అన్నీ తెలుసు. ఇంకా నువ్వు ఈ సెటరైట్ కానే ఉంటే నువ్వేడ ప్రకాశిస్తావు? ఎవ్వరు లేనప్పుడు పద్ధతిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నిన్ను నీతిమంతునిగా దేవుడు చేసి నిన్ను ప్రకాశింప చేయట కొరకు నీకు ప్రత్యేకమైన కృపను దేవుడు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. 7 సంఘాలలో ఒక సంఘం గురించి చూసుకొని మనం ముగించుకుందాం దైవజనమా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం కాంచెలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దేవుడు దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా ఎవడును తీయలేకుండా వేయివాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. హల్లెలూయా. ఇంకా
చూసినట్లయితే నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అమెరికా దేశంలో మొన్న కారు సిచ్చు వచ్చి అమెరికా దేశంలో ఆ కాలిఫోర్నియా ప్రాంతంలో అన్ని కాలిపోయినాయి, కానీ ఒక దైవజనుని ఇల్లు కాలిపోలేదు. తెలుసా? ఎంతమందికి తెలుసు? అగో చూడండి, కాలిపోలే. ఆశ్చర్యం, అది ఎంత అద్భుతం. నోవాహు ఉన్న కాలంలో నోవాహు కుటుంబం కాపాడబడ్డది, ప్రపంచం నాశనం అయిపోయింది. సొదొమ గొమొర పట్టణములో అక్కడ కూడా లోతు కుటుంబం కాపాడబడ్డది. ఇప్పుడు మన కండ్ల ముందట ఇప్పుడు జరిగినది చూసినట్లయితే ఆ ఇల్లును చూడండి మీరు వార్తలలో, ఆ ఇల్లును చూడండి వార్తలలో. ఇప్పుడు మీరు ఆ ఇల్లు మాత్రం కాలిపోలే. లోకమందంతటికి రాబో శోధన కాలములో ఈ సంఘపు దూత కరెక్ట్ ఉన్నాడట, నక్షత్రం వలె. హల్లెలూయా. కాపాడుతంటాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. ఎంత నిజాయితీపరుడు ఆయనే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? లంచాలు తెచ్చి లంచాలతోటి కొంతమంది మందిని ముంచి పక్కకు ఇంటికాడ పక్కింటి వల్ల సిమెంట్ బెడ్డలు ఎత్తుకొచ్చి గెట్రౌతులు కూడా ఊడబీక్కొచ్చి కంకర దొంగతనం చేసుకొచ్చి ఆటోలల్లా పోసుకొచ్చి ట్రాక్టర్లల్లా దొంగతనంగా అక్కడక్కడ ఎత్తుకొచ్చి ఇల్లులు కడతారు. ఇలాంటి ఇండ్లు ఉంచుతాడా దేవుడు? ఉంచాడు. మీరు గమనించండి, నా గురించే చెప్తానా. రోడ్డు మీద కంకర అంత ఎత్తుకొచ్చి నేను ప్లాట్ఫారం కట్టిన అక్కడ ఉంచిండా నాకు దేవుడు? యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న దైవజనమా, నా జీవితంలో జరిగింది మీ జీవితంలో కూడా జరుగుతుంది. అద్భుతంగా ప్లాట్ఫారం చేసుకున్నా, ఇంకొడు కొంత చేసుకున్నా, కానీ ఉంచిండా? ఉంచలే. రోడ్డు మీద అంత ఎత్తుకొచ్చాడు కాదు, కష్టపడి నీవు కష్టపడి ఏం చేయాలి? సంపాదించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క రూపాయి కూడా అపవిత్రమైన సొమ్ముని ఇల్లు కట్టుకోకూడదు. నీ పిల్లల ఫీజుల కొరకు కట్టుకోకూడదు. నీ భార్యకు సొమ్ములు అపవిత్రమైన సొమ్ములు తీసుకొచ్చి చేయించకూడదు. అపవిత్రమైన సొమ్మంతా తీసుకొచ్చి నీ పొలం కొనొద్దు, నువ్వు విత్తనం వేయొద్దు. భోజన పదార్థాలు కూడా అపవిత్రమైన సొమ్ముతో కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకొని రోజు తినొద్దు. అది ఏమవుతాయి? నీకు ఉరి అవుతాయి. గమనించాలి. శాపగ్రస్తమైన సొమ్ముతో నీ జీవనాధారము ఏది కూడా చేసుకున్నా ఒక దినాన రోగం రావచ్చు, ఇల్లు కూలిపోవచ్చు. గమనించండి, నా బండి గురించి మీకు చెప్పిన, నా బండికి 20,000 రూపాయలు వస్తే 2,000 రూపాయలు ప్రథమ ఫలం అప్పుడే తీసిన, మొదటి సొమ్ము తీసిన. 30,000 కడితేనే గ్లామర్ బండికి తక్కువ ఫైనాన్స్ పడుతుందని చెప్పినప్పటికీ మొదట దేవుని పని చేయాలని చెప్పి 20,000 నా చేతికి వస్తే ఎవరు నాకు చెప్పిరా? వాక్యాన్ని నేను పాటించాలా. బుద్ధిమంతుడు అయితే పాటిస్తాడు, వేరేటోడు పాటిస్తాడా? ఎమ్మటే 2,000 తీసి, ఏలియా నా దగ్గర ఉన్నాడు, నేను ఇద్దరం పోయి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేయించుకొని వచ్చిన. ఆయన కనికరపడి 10,000 నాకు ఇచ్చిండు మిత్తి లేకుండా. బండిని తెచ్చుకున్నా. 3 సార్లు అమ్ముడు పోయే బండిని దేవుడు కాపాడిండు. 2 సార్లు కింద పడ్డ నా బండిని ఏదన్నా వలిగిందా? నా బండికి చూడండి, పోయి ఏదన్నా వలిగిందా? 2 సార్లు నాకు యాక్సిడెంట్ అయింది. నాకేం కాలే, నా బిడ్డకేం కాలే, నా బండికి ఏం కానీ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. మంది సొమ్ములు అన్నీ తెచ్చుకొని వాంది విందు గుంజుకొని తెచ్చుకొని బండి కొంటివా, అది పచ్చలు పలిగిపోతుంది. మళ్ళీ అయ్యా పాస్టర్ ప్రార్థన చేస్తేనే పోయినా నేను. ఎట్లా అయిందో అంటే, నువ్వు అక్కడెట్లా చేసినావు? ఆడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకాశించాలి మనం. నీలో అపవిత్రమైన సొమ్ము ఏది ఉండకూడదు. శాపగ్రస్తమైన సొమ్ము ఏది ఉండదు. శాపగ్రస్తమైన సొమ్ము తెచ్చుకొని డేరలో పెట్టుకుంటే దేవుడు 30 మందిని చంపిండి ఇశ్రాయేలీయులను. ఆకాను ఒక్కడ చేయబట్టి పాపం వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు నడి బజాట్లకు పోయి యెహోషువ వస్తా అంటే దుబ్బ ఇట్లా తీసి యెహోషువ మీద పోసిరట. ఒరేయ్, నీ బతుకు దినములన్నింటిలో ఒక్కడు కూడా నీ ఎదుట నిలవనేరడని అబద్ధం చెప్తే కదా గాడిది. చిచి అన్ని అబద్ధాలు. మోసే కరెక్ట్, నువ్వు కరెక్ట్ కాదురా అంటాను. అప్పుడు బజార్లో
ఆయన ఏం చేసిండు, బజట్లో పడుకొని సాష్టాంగ నమస్కారం చేసి పొద్దుట నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలులో ఒకడు పాపం చేసిండయ్యా, అందుకనే వారు హాయి మీదికి పోయి ఓడిపోయి వచ్చిరయ్యా అని చెప్పి దేవుడు బయలుపరిస్తే అప్పుడు ఆ సంఘములో ఉన్న అంటే ఇశ్రాయేల్ పెద్దలందరినీ పోగు చేసి మనలో ఒకడు పాపం చేసిండట ఏంది అని చెప్పి అనగానే ఆకాను పొద్దుగాలనే బయటపడతాడు. నాయనా ఆకాను నువ్వేం చేసినవరో బిడ్డ, 30 మంది వాళ్ళ భార్యల్ని కోల్పోయి వాళ్ళ భర్తల్ని కోల్పోయిర్రా, వాళ్ళ అయ్యను కోల్పోయిర్రా, వాళ్ళందరూ రోడ్న పడ్డారురా, నువ్వు చేయబట్టి బిడ్డ ఏం చేసినావు చెప్పంటే అప్పుడు అంటాడు, నేను షీనారు బంగారం తెచ్చుకొని వెండి తెచ్చుకొని దుస్తులు తెచ్చుకొని ఎరికో ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకొని నా డేరాలో పాతి పెట్టుకున్నా. హల్లెలూయా. అపవిత్రమైన తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వచ్చి కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నాకే అబద్ధాలు చెప్పుడు, అబద్ధాలు. మళ్ళా అన్నా నేను లేనన్న, ఇక్కడ నేను ఖానాపురంలో ఉన్నా, ఇంటికాడ లేను, నేను ఫలాని కాడు నన్న వరంగల్లా, ఉండేది ఎక్కడ ఒక కాడ. నువ్వు పెద్దమ్మగడ్డ గ్యాస్ గోధుమ దాడుతాందంటే గ్యాస్ గోధుమే దాడుతానని నన్ను చెప్పాలని మాట. అవునంటే అవును, కాదంటే కాదు. నన్ను ఎవ్వరు ఫోన్ చేసినా ఫలాంది ఇప్పుడే దాడుతాను పోయి దాడుతాను. ఒకరోజు ఈ ముందు సిలువలు చేస్తాను, సిలువలు గమనించండి. మాజీ సర్పంచ్ నరసింహ గారు చేయిస్తాడు దగ్గరుండి ఆ ముందు సిలువలు. అప్పుడు నన్ను ఏదో బ్లేడ్ తీసుకురమ్మంటే పోయినా. నేను ఖానాపురంలో ఉన్న సీన్ అనేట ఆయన వెల్డింగ్ షాప్ మనబొద్దులగడ రోడ్డుకుంటాడు, ఆయన చేస్తాడు. ఆ బ్లేడ్ లేకపోతే నేను పోయినా. ఆ మామ ఎక్కడికి వచ్చినామని నరసింహ గారు ఫోన్ చేస్తే నేను అన్న పలాని స్థలం దాడుతానంటే ఏహే ఇంతసేపు అవుతుంది ఆయన పోయి, ఆయన ఇంకా ఖానాపురంలో ఉన్నట్టున్నాడే అని ఆయన అంటాను. నాకు వినపడుతుంది. ఆయన మాట అంటే మాట, అది దాడుతాడు ఖచ్చితంగా అని చెప్పి అక్కడనే చెప్తాడు ఆయనతో. ఎట్లొచ్చింది విశ్వాసము ఆయనలో? ఒక అన్యుడు మన గురించి ఎట్లా నిజాయితీగా చెప్తున్నాడు. అనేక సార్లు మనల్ని చూసే కదా. బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. దేవుడే సాక్ష్యం ఇస్తాడు దూతకు, నీ ఎదుట తలుపు తీశాను ఎవ్వడు వెయ్యడిగా. హల్లెలూయా. నీ ఎదుట ఆశీర్వాదం అనే తలుపు తీసి ఉంచాను, నువ్వు పరలోకం వచ్చినా నీకు ఎప్పుడు డోర్ తెరవబడి ఉంటుంది, దాన్ని ఎవ్వడు వేయనేరడని చెప్పి ఈ నక్షత్రముగా ప్రకాశిస్తున్న దూతతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. ఆ వ్యక్తికి రాయి, నేను డబ్బులు ఇత్తలేను, అయ్యో నేను ప్రార్థనకు పోవాలనో వద్దో, నీ డబ్బు కాదు ఇంపార్టెంట్, గమనించు. హల్లెలూయా. మన దగ్గర ఉన్న కొంత బీదలకు నేను ఉచితంగా ఒకప్పుడు నేను సేవ చేసిన, కానీ వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు పట్టుకొని వస్తా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఒకప్పుడు నేను ఉచితంగా చేశాను, ఏ స్వార్థము లేకుండా, రూపాయి తీసుకోకుండా. కానీ ఈరోజు వారి ద్వారానే దేవుడు తీసుకొస్తాడు. నేను ఎమ్మడిపడి తీస్తారా? అది అడుక్కు తినటువంటి బుద్ధి. ఆ బుద్ధి మనకు ఉండొద్దు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవజనమా, మనం బుద్ధిమంతులముగా జీవించాలి. ఎట్లా జీవించాలి? బుద్ధిమంతుడు ఒకళ్ళు చెప్తేనేనా, అరే నీ బుద్ధి నీకు ఉండాలి కానీ ఒక్కడెన్నిసార్లు చెప్తారు అని పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఈ బుద్ధి ఎవరిస్తారు తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆ వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. దైవజనమా 5వ వచనం, మన స్వబుద్ధి ఎట్లాంటిదంటే ఇంతకుముందు మనం యేసుప్రభుతో ఉన్నోళ్ళమా? పుట్టు క్రైస్తవులమా? కాదు, మనం ఎవలం? అన్యజనులం. కయీను సంతతి. కయీను నుండి ఎక్కడికి? కయీను సంతతి అంతా ఆగమైపోయింది. చివరికి ఎవరు? నోవాహు తన పిల్లలు ఉన్నారు. నోవాహు పిల్లలలో కానాన్ అనే వ్యక్తి శాపగ్రస్తుడయ్యాడు. అందులోకి వెళ్ళొచ్చిన సంతతి మనం గమనించండి. హల్లెలూయా. దీవించబడ్డ వ్యక్తులు, దేవుణ్ణి వెంబడించిన వ్యక్తులలోకి వెళ్ళి రాలే మనం. శాపగ్రస్తమైన వ్యక్తులందులో నుండి పుట్టిన వ్యక్తులం మనం. కాబట్టి మన స్వబుద్ధి బాలుని బుద్ధి అట స్వాభావికంగా చెడ్డగా వస్తుందట. దాన్ని మరలా సెట్ చేసేది ఎవరు? అయ్యా, అవ్వ, రెండోది దేవుడు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవలు వానికి మనం నేర్పాలి. అయినా కానీ వాడు వినకపోతే జేపాల కొడుకు ఎప్పటికీ పద్ధతులు నేర్పించిండట, వినలేదట. ఒకరోజు ఉరిపెట్టుకొని సచ్చే రోజు వచ్చిందట. అప్పుడు దేవుడు మాట్లాడితే తన పద్ధతి మార్చుకొని ఈరోజు సేవ చేస్తున్నాడు. అంతే కదా? దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం.
మనం చెప్తే వినకపోతే దేవునికి అప్పచెప్పాలా, దేవుడు చూసుకుంటాడు. కాలు ఇరగొట్టా, చెంపలు వలగొట్టా, ఏదో ఒక పని చేసి దేవుడు ఏం చేస్తాడు, తన ఒడ్డుకు చేర్చుకునే దేవుడు. అందుకని అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఏం చేయాలి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాని అంతటి యందు ఎవరి అధికారము? నీ సృష్టికర్త అయిన దేవుని అధికారం కిందికి ఒప్పుకున్నప్పుడు అప్పుడు చూడండి 8వ వచనం చదవండి. ఇప్పుడు అప్పుడు నీ దేహానికి ఏం చేస్తాడట? ఆరోగ్యం కలగజేస్తాడట. పైభాగంలో ఎందుకు ఆపినంటే, నేను జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు బిడ్డ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము అని చెప్పి అక్కడ మాట్లాడుతాను. మన స్వబుద్ధి కాదు, దేవుడిచ్చే బుద్ధి కావాలి. అందుకనే ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి, మంచి బుద్ధి నాకు ఇవ్వయ్యా. నువ్వు కోరుకునేది మంచి బుద్ధి. ఈ మంచి బుద్ధి నీలో ఉన్నదనుకో, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా చూడాలి, ఏమందన్నా సొమ్ము అక్కడ ఉన్నదనుకో, దాన్ని చూడంగానే నేనైతే నాకు సెల్ ఫోన్ దొరుకుతాయి, ఇది నాది కాదన్నట్టే ఉన్నా నేను. అట్లా ఉండాలి మన గుణం. దాన్ని తీసుకొచ్చుకొని ఒక పాస్టర్కి మనోళ్ళు చెప్పిరు, పాస్టర్కి సెల్ దొరికింది. అక్కడ దొరకంగానే ఆ పాస్టర్గా దొరికింది, వాళ్ళ పిల్లలకు సెల్ దొరికితే ఫోన్ చేసిందట, డాడీ సెల్ దొరికిందట, సిమ్ము తీసి ఇరిచిపారై. ఏం చేంటాడట? సిమ్ము తీసి అంటే మనోళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తానా, ఇరిచిపారై. ఎందుకు? మేము ఆల్రెడీ సిమ్ బ్లాక్లో పెట్టుకున్నాడు ఆయన, అంతేనా? ఆల్రెడీ నాకు సెల్ దొరికితే నేను అక్కడ ప్రజల మధ్యలకు, పాస్టర్ల మధ్యలకు చర్చ్ ఓపెనింగ్ పోతానని చెప్పి సెల్లును ఏం చేసినంటే సైలెంట్లోనో స్విచ్ ఆఫ్లో పెట్టి తీసుకొని పోయినా. అరే సెల్ పోయింది కదా, ఇక ఎవరికో దొరికింది అని చెప్పి పాపం అతను ఏం చేసిండటంటే ఆ సిమ్ను బ్లాక్ చేసి వేరే సిమ్ కొనుక్కున్నాడట ఆల్రెడీ. కానీ మేము సాయంత్రం వచ్చి వెతికి లాక్ తీయించి తమ్మునితో అతనికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి ఆయన సెల్ ఆయనకి ఇచ్చినాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఈ బుద్ధిమంతులు చేసే పనులు ఇట్లుంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళను దేవుడు ఏం చేస్తాడు? ప్రకాశింపజేస్తూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన ద్వారా మనకు ఉండదు ఈ బుద్ధి. గమనించండి, ఆత్మదేవుడు నీకు ఈ బుద్ధిని అనుగ్రహించగలడు. అందుకనే నువ్వు ఆ ఆత్మకు లోబడి ఉండాలి, ఆత్మను నువ్వు పొందుకోవాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మ నీలోనికి వస్తేనే తప్ప, ఆ ఆత్మ చేత నువ్వు నడిపించబడితేనే తప్ప నువ్వు మోక్షానికి పోలేవు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, రోమా ప్రాంతానికి, రోమాలో ఉన్న సంఘానికి ఆయన పత్రిక రాస్తున్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నింపబడి ఆ ఆత్మ చేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడుదరని రాయబడింది. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. పద్ధతిలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆత్మను కలిగి ఉండు. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించును గాక. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.